హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే నోటికి పుల్ల పుల్లగా కారంగా అబ్బా వారానికి 10 సార్లు తిన్న బోరు కొట్టని ఈ రెసిపీ మాత్రం ఎలా చేయాలో చూసేయండి. మీ పిల్లలకు కూడా మీ పిల్లల మెదడు బాగా చురుకుగా ఉండాలంటే అప్పుడప్పుడు కొంచెం వేసి ఇంత నెయ్యి చుక్కేసి తినబెట్టండి. మమ్మీ ఇంకొంచెం తినిపించేంత బాగుంటుందండి. పిల్లలు ఎలా తింటారు అనుకుంటారా? పిల్లలకు అప్పుడప్పుడు పెట్టాలండి, బాగుంటుంది. చూడండి, మరి పిల్లలైన పెద్దలైన ఇష్టంతో తినే ఈ రెసిపీ చూసేయండి. నేనైతే 150 గ్రామ్స్ నేను పండుమిర్చి తెచ్చుకున్నానండి. ఈ 150 గ్రాముల పండుమిర్చిని నీట్గా వాటర్లో కడిగేసి ఒక క్లాత్తో తూడ్చి ఇలా కట్ చేసుకోవాలండి. సిజర్ అందుబాటులో ఉంటే సిజర్తో కట్ చేసుకోండి, చేతులు మంటగా ఉండవి. ఇలా 150 నేను పండుమిర్చికి 1/2 kg టమాటో అయితే వేసుకున్నానండి. కాస్త కారం తక్కువనే ఉంటుంది కానీ నోటికి పుల్ల పుల్లగా ఉండాలి. మా ఇంట్లో పిల్లలు అత్తయ్య కారం ఎక్కువ తినరండి, వాళ్ళ కోసమైతే నేను కాస్త తక్కువ వేసుకున్నాను. చాలా పుల్ల పుల్లగా కారంగా తింటూ ఉంటే ఒక్కొక్క బుక్క మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇలా చూడండి, నేనైతే టమాటాలు ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇలా టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు తోచినట్టు మీరు కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1/2 స్పూను మెంతులు వేసుకొని, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బాగా చిటపట వేపేసుకోవాలండి. ఇలా చూడండి, చిటపట వేసేసుకోవాలి. అప్పటికప్పుడు మనం చేసుకుంటున్నాం కనుక ఏ పొడులు ఎక్కువ వేసుకోవద్దండి, చాలా తక్కువ వేసుకోండి. పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు కనుక. ఇలా చూడండి, నేను ఈ కప్పుతో ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ కాస్త బాగా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి కూడా వేసుకొని ఒక 20 నుండి 30 వరకు వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి వేసుకోవాలండి. పొట్టు తీసి వేసుకోవడం మూలంగా టేస్ట్ భలేగా ఉంటుందండి. పండుమిర్చి వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత 2 రిబ్బల కరివేపాకు వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర కూడా దీంట్లోనే చల్లేసుకోవాలండి. చూడండి, నేనైతే పెద్దపాటి నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అయితే తీసుకున్నానండి. ఇంత చింతపండు వేసుకోవడం మూలంగా టేస్ట్ మాత్రం బాగుంటుందండి. నోటికి ఒక్కొక్క బుక్క తింటుంటే అమృతం లాగా ఉంటుందండి, అంత బాగుంటుంది. చెప్పడమే కాదండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా బాగా పండుమిర్చి మరీ ఎక్కువ డ్రై అవ్వకుండా ఏగకుండా పండు వేపేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పండు టమాటోలని ఈ విధంగా వేసుకొని టమాటో ముక్కలకి రుచికి సరిపడా సాల్ట్ చల్లేసుకొని చక్కగా ఈ విధంగా మనము కలిపేసుకోవాలండి. ఇలా మంచిగా మగ్గేటట్టు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. 2-3 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మూత తీస్తే ఇలా చక్కగా మగ్గిపోతావండి. చూడండి, మనము పండుమిర్చితోనే పాటు టమాటాలు కూడా బాగా మగ్గనివ్వండి. ఎందుకంటే ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లిలో కరివేపాకు రిబ్బల్లో ఈ ఫ్లేవరే వేరబ్బా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విడివిడిగా వేపేసుకోవచ్చు కదా అంటారు. ఇది ఇన్స్టెంట్ టమాటో పండుమిర్చి పచ్చడి అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కొక్క బుక్క పెరిగన్నంలో తినొచ్చు, లేదంటే ఉత్త రోటీ పైన కూడా తినేయొచ్చండి. వేడివేడి అన్నంలకైతే ఇంకా సూపర్ అండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలండి. ఇలా మనము మెంతులు జీలకర్ర ఆవాల పొడి చక్కగా ఈ విధంగా నూరు పెట్టుకున్నానండి. ఇదే మిక్సీ జార్లో చల్లారిన తర్వాత పండుమిర్చి టమాటో పేస్టును ఇలా వేసేసుకోవాలి మనము. చూడండి, ఎంత చల్లారితే అంత మంచిగా వస్తుందండి ఈ పచ్చడి మాత్రం. ఇన్స్టెంట్గా మీరు కూడా మర్చిపోకుండా పండుమిర్చి టమాటో పచ్చడి ఈ విధంగా చేసుకోండి. పెరిగంచుకైనా ఇంత చికెన్ కూర పక్కకేసుకొని తింటుంటుంటా వారవ్వ ఈ జన్మకి ఇది చాలా బా అనుకుంటాము. కొంచెం సాల్ట్ వేసేసుకొని చక్కగా ఈ విధంగా మనము మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బడం మూలంగా కాస్త 2-3 నెలలైనా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కానీ నేను అప్పటికప్పుడు మా ఇంట్లో వాళ్ళు వచ్చారనేసి పిల్లల కోసం కూడా నేను చేసి పెడుతున్నానండి, ఆఫీస్కి వెళ్తే అందుబాటులో ఉండనని. అదే స్టవ్లో అదే కడాయితో నూనె వేసేసుకొని మనము తగినంత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇలాగే పొట్టు తీసి పెట్టిన నేనైతే 50 వరకు వేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి. అలాగే 3 ఎండుమిర్చి కూడా ఇలా అడ్డంలో చుంచేసుకొని చిటికెడంత పసుపు, చిటికెడంత ఇంగుమ వేసేసుకొని నూరి పెట్టిన పొడి కూడా వేసేసుకొని ఈ పోపులోనే బాగా కలుపుకోండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిది వస్తుందండి పోపు టేస్ట్ అనేది. పోపు అయితే తప్పనిసరిగా ఇలాగే వేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేయడం మూలంగా టేస్ట్ మరింత పెరుగుతుంది. ఒక్కొక్క బుక్క తింటే పిల్లలు మళ్ళీ కావాలనిపిస్తుంది. ఒకప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఇంట్లో కూరలు వండితే సరిపోదు కదా, అంచుకి ఇది వేద్దాం అనుకునే వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా చక్కగా పండుమిర్చి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వీడియోలతో మీ ముందుంటా ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఒక్కొక్క ముద్ద సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. బై బై.